అంటే ఏం జరిగిందంటే అయ్యా అతి పేదరికంలో ఉన్నటువంటి వాడు ద్రోణాచార్యుడు. అంటే బిడ్డకి పాలు పట్టడానికి కూడా ఆయనకి ఆ స్థాయి లేకుండా పోయింది. అటువంటి స్థితిలో పరశురాముడి దగ్గరికి పోయినా ప్రయోజనం లేదు. చివరికి ద్రౌపదుడి దగ్గరికి పోయాడు. ఎన్నో మాటలు చెప్పినటువంటి ద్రౌపదుడు ఆ రాజ్య సింహాసనం మీద కూర్చునేటప్పటికీ అహంకారం పెరిగింది, ఈయన్ని అవమానించి పంపించాడు. అంటే చిన్నప్పుడు పడ్డటువంటి అవమానాలు, ఈ పేదరికం, ఇదంతా కూడా అక్కడ భీష్ముడు ఈయనకి ఆ పదవినిచ్చి ఆచార్యుడిగా వీళ్ళందరికీ కూడా విద్యలు చెప్పించాడు. దాని కారణంగా ఆయనకి ఏ రకమైనటువంటి ఆర్థిక లోటు లేకుండా చక్కగా హాయిగా బ్రతికాడు. అందుకని భీష్ముడి మీద విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది ద్రోణాచార్యుడికి. అందుకని ఓసారి అంటాడు, భీష్ముడు ఎక్కడో ద్రోణుడు అచ్చట అని మహాభారతంలో ఉంది. భీష్ముడు ఎక్కడో ద్రోణుడు అక్కడ. అంటే నాకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కాదు, భీష్ముడు ఏం చేస్తే అదే నాకు అనేటువంటి ఉద్దేశంతో, అందుకని భీష్ముడు ఇటు పక్క ఉన్నాడు కాబట్టి, అంటే యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అటు పక్క ఉండాల్సిందే, తప్పదు భీష్ముడికి. ఇప్పుడు ద్రోణుడు కూడా అలాగనే ఉన్నాడు. పైగా ఆయన బావమర్ది కృపాచార్యుడు. మరి కృపాచార్యుడు కులగురువు కాబట్టి ఆయన ఉన్నాడు. ఈ అశ్వత్థామేమో దుర్యోధనుడికి బాగా దగ్గర స్నేహితుడు, తన కొడుకు. కాబట్టి ఇది ఒక ముళ్ళకంప, ఏం వేరు చేయడానికి వీలు లేకుండా అటువైపున ఉన్నాడు. ఇక ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, తనని ఈ సమాజం ఇంతగా బాధ పెట్టింది గనక, తన పేదరికాన్ని ఇంతగా అనుభవించాల్సి వచ్చింది గనక, ఒక రకమైనటువంటి కచ్చ అది మానవుడిలో ఉంటుంది, అది ద్రోణాచార్యుల్లో కూడా ఉంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే దానికి ఆధారం ఉంది. భీష్ముడు చేసినటువంటి 10 రోజుల యుద్ధంలో పాండవ సేనలో ఒక అక్షౌణి కంటే ఎక్కువ బోల, కౌరవ సేనలో కూడా అక్షౌణి కంటే ఎక్కువ బోల. అంటే వాళ్ళని చంపలేదు, తన వాళ్ళని చంపనివ్వలేదు, జాగ్రత్తగా యుద్ధం చేశాడు భీష్ముడు. అది భీష్ముడి యొక్క యుద్ధం. ఇది ఎప్పుడు అర్థం అవుద్దంటే 10 రోజుల భీష్ముడి నాయకత్వంలో జరిగిన యుద్ధం కనుక తెలిస్తే మనకి ఇది అర్థమవుద్ది. 5 రోజులు ద్రోణాచార్యుడి యుద్ధంలో మొత్తం పాండవ సేన హతమైపోయింది, కౌరవ సేన హతమైపోయింది. ద్రోణాచార్యుడు ఉన్నప్పుడే ఈ దుర్యోధనుడి యొక్క సోదరులు సుమారుగా 70 నుంచి 80 మంది చనిపోయారు. ఈ ద్రోణాచార్యుడు ఉన్నప్పుడే పాంచాలానికి సంబంధించిన ద్రౌపదుడు, విరాటుడు కొడుకు ఉత్తరుడన్న శంఖుడన్న శ్వేతుడు, మొత్తం వీళ్ళందరూ చచ్చిపోయారు. మొత్తం ఎక్కువ మంది టప 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 రాలిపోయారు. ఇటుపక్క అభిమన్యుడు. ఇలా చూసుకుంటా పోతే అసలు మహాభారతం యుద్ధం గనక మీరు గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు మొత్తం సమాప్తం చేయాలనుకున్నాడు. నిజంగా అయిపోయేది సమాప్తం 15వ రోజు. 14వ రోజు ఏమైందో తెలుసా? 14వ రోజు సైంధవుని చంపటానికి ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఓ శకట వ్యూహాన్ని బంతాడు. శకట వ్యూహం కింద సూచి వ్యూహాన్ని బంతాడు. సూచి వ్యూహం చివర పద్మ వ్యూహాన్ని బంతాడు. పద్మ వ్యూహం లోపల గుప్త వ్యూహాన్ని బంతాడు. ఆ గుప్త వ్యూహంలో సైంధవుని పెడతాడు. ఇది 24 మైళ్ళ పొడవు. ఆ వ్యూహ ముఖంలో ద్రోణాచార్యుడు ఉంటాడు. ఈ మొత్తం చెప్పాలంటే ఇంకొక గంట పట్టుద్ది, అంటే మనకి 10 అవుద్ది. అందుకని ఊరికి నేను చెప్తున్నాను. అంటే ఇతన్ని గనక రక్షిస్తే అర్జునుడు చచ్చిపోతాడు. అర్జునుడు కనుక పోతే పాండవులు పోయినట్టే. పాండవులు పోతే ఇంకా శ్రీకృష్ణుడి కూడా ఏమీ లేదు. ఇంత ఇది. అంతేకాదు, ధర్మరాజును నాకు పట్టియాలని అడిగినప్పుడు దుర్యోధనుడు అలాగే పట్టిస్తా ఉన్నాడు. భీష్ముడు ఏమన్నాడు? పాండవుల్ని నేను చంపను. ఆయన సర్వసేనాధిపతి, ఆయన మాట అనకూడదు. కానీ ముందుగా చెప్పాడు, నా దగ్గర ఉన్నటువంటి లోపాలు చెబుతాను, నాకు మీరైనా పాండవులైన ఒకటే, కాబట్టి పాండవులు నేను వధించను అని. మరి ఈయన ధర్మరాజుని పట్టిస్తానన్నాడు. పట్టియటానికి ప్రయత్నం చేశాడు, పద్మవ్యూహాన్ని బన్నాడు. అప్పుడు ధర్మరాజు కాకుండా అభిమన్యుడు చిక్కాడు. అభిమన్యుడు అయిపోగొట్టారు. అంటే
ఇంత ద్రోణాచార్యుడు చేసినటువంటి 5 రోజుల యుద్ధం ఎలా ఉందంటే 11, 12 ఒక రకం, 13, 14 చెప్పడానికి వీల్లేదు. పెద్దగా మిగల కౌరవ సేన కానీ పాండవ సేన కానీ. అది 15 రోజుల యుద్ధం అంటే ఏమిటన్నమాట. నేను ఇంతటి వాడిని, నాకు ఈ కర్మ పట్టిందే, నేను ఇంత పేదరికంలో ఉండాల్సి వచ్చింది, దీనికోసం ఒక ఆవు నియమని చెప్పి అడుక్కోవాల్సి వచ్చింది, అయినా అవమానించి పంపించాడు అని ఆ పాంచాలుల మీద కోపంతో కొడుక్కి చెబుతాడు. నేను పోయిన తర్వాత, నువ్వు పాంచాలుని వధించిన తర్వాత నువ్వు శస్త్రాన్ని విప్పాలి అని. అందుకని 18 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత రాత్రిపూట దుర్యోధనుడు పడిపోయిన తర్వాత అప్పుడు పోయి నేను వాళ్ళని చంపేస్తానంటే అప్పుడు ఆయన సేనాధిపతిగా చేశారు. ఆయన సేనాధిపతిగా చేస్తే సేన ఎవరున్నారు? కృపాచార్యుడు, కృతవర్మ, ముగ్గురే మిగిలింది. ఆ ముగ్గురులోనే ఈయన సర్వసేనాధిపతి, ముగ్గురికి. ఇప్పుడేమో అంతకుముందేమో కొన్ని లక్షల మందికి. అందుకని ద్రోణాచార్యుడి విషయం నేను ఊరికినే మాట జారలా. ద్రోణాచార్యుడు గొప్పవాడు, ఇంత ముందు కూడా చెప్పాం. దృష్టజుమ్నుడికి కూడా విద్యలు నేర్పాడు, తనను చంపేవాడు. శిఖండి భీష్ముడిని చంపేవాడు, ఆయనకి విద్య నేర్పాడు. కొంతమంది ఏకలవ్యుడికి విద్య నేర్పకపోవటం ద్రోణాచార్యుడు తప్పని తెలుస్తారు. అది మీకు కావాలంటే మీరు మన దీంట్లో చూసుకోవచ్చు, మన మొబైల్ యాప్లో.